ఆంధ్రప్రదేశ్లో గెలిపేవరది. ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. ఇక కడప విషయానికి వస్తే మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతోంది. ఒక నియోజకవర్గంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బద్వేల్ విషయానికి వస్తే డాక్టర్ దాసరి సుధా గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. కడప నుంచి అంజాద్ బాషా గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కోడూరు నుంచి కొరుముట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. రాయచోటి వైసీపీదే గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అక్కడ గెలవబోతూ ఉన్నారు. కమలాపురం నుంచి పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. జమ్మలబడుగు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతోంది. నంద్యాల వరదరాజుల రెడ్డి అక్కడ గెలవబోతూ ఉన్నారు ప్రొద్దుటూరులో. మైదుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సెట్టిపల్లి రఘురామరెడ్డి గెలవబోతూ ఉన్నారు. ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4ను మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే.